హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మన భారతీ ఫౌండేషన్ ద్వారా 2 ప్రోగ్రామ్స్ అయితే చేసాం. ఒకటి వచ్చేసి కోదాడలో ఉంటున్న దక్షిక అనే ఈ అమ్మాయికి 30,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. 2 సంవత్సరాల వయసులోనే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం జరిగింది. ఇప్పుడు లివర్ మార్చాల్సిన కాలేయానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉంది. అయితే ఈ అమ్మాయికి సంబంధించి చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తన గురించి చెప్తున్నారు. అయితే ఈ అమ్మాయి ఆపరేషన్కి దాదాపు 20 నుంచి 40 లక్షల వరకు ఖర్చు అవుతాయని అంచనా. అయితే ఆ అమ్మాయికి మా ఫౌండేషన్ ద్వారా, భారతీ ఫౌండేషన్ ద్వారా 30,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మా పాపకి హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పి భారతీ ఫౌండేషన్ వాళ్ళు మా ఇంటికి వచ్చి ఆర్థికంగా సాయం చేశారండి, 30,000 రూపాయలు. అలాగే అందరూ వచ్చి మా పాపకు సాయం చేయాలని కోరుకుంటున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. ఇంకొక ప్రోగ్రాం వచ్చేసి పాషా అనే ఇతను 2 కిడ్నీలు పాడవటంతో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ 6 నెలల నుంచి పనికి వెళ్ళే పరిస్థితి లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఈ కుటుంబానికి 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, తనకి 2 నెలలకు సరిపడా మెడిసిన్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక 20,000 రూపాయలు వారికి హెల్ప్ చేయడం అయితే జరిగింది. గరుడ ఐ మీడియా వారు మా యొక్క కార్యక్రమాలను మెచ్చుకొని చూసి వారు ఇన్స్పైర్ అయ్యి ఈ కార్యక్రమాలని ప్రచారం చేయడానికి ఉచితంగా, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మేము మీడియా ద్వారా ఎక్కడ కూడా మేము మీడియా ద్వారా ఎక్స్పోజ్ అవ్వలేదు. మాకు కానీ, మా కమిటీ సభ్యులకు కానీ, మా గ్రూప్ సభ్యులకు కానీ అలా అవటం కూడా ఇష్టం లేదు. కానీ కొంత సొసైటీకి తెలియాలి భారతీ ఫౌండేషన్ అంటే ఏంటి, ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది, దాని ద్వారా ఎంత అమౌంట్ సమాజానికి మేము సహాయం అందించాము అనే విషయం తెలియాలనేటువంటి విషయం కూడా మేము అనుకొని ఎలా వెళ్ళాలనుకుంటున్నటువంటి సందర్భంలో ఈ యొక్క గరుడ ఐ మీడియా వారు మేమున్నామని ముందుకు వచ్చి ఉచితంగా మా యొక్క కార్యక్రమాలను ప్రచారం చేయడానికి వారు ముందుకు వచ్చినందుకు మా తరపున, మా కమిటీ తరపున, నా తరపున, మా కమిటీ తరపున, గ్రూప్ సభ్యుల తరపున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇలాంటివి కార్యక్రమాలు వాళ్ళు కూడా ముందుండి ఎక్కడైతే నిస్వార్థమైనటువంటి సేవ జరుగుతుందో వారిని సమాజంలో అందరికి తెలిసేటువంటిదిగా, అంటే ఇక్కడ ఏంటంటే మేమేదో తెలిసి ఏదో గొప్ప పొందాలనేటువంటిది కాదు మా ఉద్దేశం. మేం చేస్తున్న దానికి ఒక నలుగురు తెలిస్తే వాళ్ళల్లో కొంతమంది సహాయం చేయడానికి ముందుకు వస్తారనేటువంటి భావనతో తప్ప వేరే ఆలోచన లేదు. మాకు ఎక్స్పోజ్ అవ్వాలనేటువంటి ఆలోచన కూడా లేదు. కానీ సమాజంలో తెలియాలి, ఇంకా అనేక మంది ముందుకు రావాలి. ఇలా పాషా లాంటి వాళ్ళు ఎంత ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, ఆరోగ్యపరంగా కానీ, చదువు పరంగా కానీ, వృద్ధాశ్రమాలు కానీ, వాటికి సహాయం చేయడానికి కొంతమంది ముందుకు రావాలనే ఉద్దేశంతో మేము మా కార్యక్రమాలు తెలియపరచడానికి, అది గరుడ ఐ మీడియా వారు వారి ద్వారా తెలియపరచడానికి మేము చాలా సంతోషపడుతున్నాము. మరొక్కసారి ఆ గరుడ ఐ మీడియా వారికి ప్రత్యేకంగా మా తరపున, మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఆర్థిక సాయం మా మెడిసిన్కి, మా ఇంట్లోకి మేము సరుకులు వాడుకుంటాం. మాకు ఇప్పటి వరకు ఏ సేవా కార్యక్రమాలు కూడా ఎవరు కూడా మమ్మల్ని ఆదరించలేదు, మమ్మల్ని ఎవరిని కూడా మాకు ఇవ్వలేదు. మీ ఫౌండేషన్ ధన్యవాదాలు.